ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో మీకు తెలుసా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19లోని సబ్సెక్షన్ 1 ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మనకు ఒక హక్కు. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో మీతోటి మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఏంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేయడం కానీ లేదా జర్నలిజం కింద మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తున్నామంటే దానికి కారణం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ భారత రాజ్యాంగంలో మనకు ఒక రకమైన విపన్గా పనిచేస్తుంది. విపన్ అంటే గవర్నమెంట్ ఏదైనా మన కోసం చేపట్టే పథకాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా మనం చేసే పనుల్లో కానీ చేయకపోతే టైంకు పని చేయకపోతే ఆ పని కోసం అడగడం కానీ దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది దురుసుగా మనం ప్రవర్తించకుండా కొంచెం మంచి లాంగ్వేజ్లో ప్రవర్తించడాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఇష్టం వచ్చినట్టు వాడడం వలన మనకే రివర్సు ఏదైనా ప్రమాదాలు కానీ అనుకోని సంఘటనలు కానీ జరుగుతాయి. అంటే మన మీదనే కంప్లైంట్లు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. దీనికి కారణం ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్. ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అంటే ఇప్పుడు అబ్యూజర్గా వాళ్ళ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడతారు. కానీ అలా మాట్లాడకూడదు. పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల దాని తీరని నష్టం మనమే చెల్లించుకోవాలి. అర్థమైందా? మనమే చెల్లించుకోవాలి. కాబట్టి దీనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఏదైనా వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ ఏదైనా వ్యక్తిగత విషయాన్ని ప్రవర్తించినప్పుడు కానీ సరిహద్దులు చూసుకొని మాట్లాడాలి. దీన్నే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వల్ల మన వ్యవస్థను మార్చచ్చు, లేదా ప్రశ్నించే గొంతుకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు. కానీ కాదనడు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అనేది అది మనకే తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ గొంతు విప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ప్రశ్నించే గొంతుక అంటారు. ప్రశ్నించే గొంతుక అనేది మనకు రాజ్యాంగంలో ప్రశ్నించే గొంతుకలోని అంశం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు నువ్వు ప్రశ్నించవచ్చు, నేను ప్రశ్నించవచ్చు, ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కానీ మనం దీన్ని ఎలా వాడుతున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా, లేదా మనం ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నామా, లేకపోతే మనం ఏదైనా వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నామా లేదా అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇందులోని వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాస్తవాలు నిజాలు అన్నీ మాట్లాడితే మన జోలికి ఎవ్వరు రారు. మన జోలికి రాకుండా ఉండాలంటే మనము కొన్ని హద్దులు పెట్టుకొని మాట్లాడగలగాలి. ఎవరిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని మానసికంగా వేధించేలా మాట్లాడడం కానీ చేయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అంటే ఇప్పుడు మనం ఎవరినైనా హింసకు గురి చేసినప్పుడు కానీ ఏదైనా హింసించినట్టు మాట్లాడడం కానీ దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అడ్డం పెట్టుకొని కొందరు యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని యూట్యూబ్ జర్నలిస్టులు సపోజ్ ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, తాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మైక్ తీసుకుపోయి వాళ్ళ ముంగడ పెట్టి వాళ్ళకి ఏం తెలుసు వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు భూతి పురాణం మాట్లాడతారు. ప్రతి ఒక్కటి అబ్యూజల్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ అలా మాట్లాడకూడదంటే మనం కూడా కొన్ని తెలుసుకోవాలి. కొన్ని జర్నలిస్టులు కొందరు ఉద్దేశపూర్వకంగానో అఉద్దేశపూర్వకంగానో లేకపోతే కంటెంట్ కోసమో చేస్తారు. చేయొద్దు దాంట్లో కంటెంట్ చేయొచ్చు. కాకపోతే ఇట్లా
వేరే వాళ్ళ వ్యక్తిని కానీ వాళ్ళ లోపల ఉన్న భావాలను వ్యక్తపరిచి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎవరైనా మనకు హాని చేస్తేనే వాళ్ళ గురించి అబ్యూజ్గా మాట్లాడాలి, కానీ అట్లా హాని చేయకముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్గా మాట్లాడడం వల్ల మనకు ఏదైనా జరగచ్చు. మన టైం వచ్చినప్పుడు కానీ మనకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడిగినప్పుడు కానీ మనల్ని రిజెక్ట్ చేయవచ్చు అట్లా. అందుకే దయచేసి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజల్ లాంగ్వేజ్లో మాట్లాడద్దు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఇప్పుడు నాకే ఇది అంతుంది, నేను మాట్లాడతాను, నన్ను ఎవడు పీకుతాడు, నన్ను ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడినాం అనుకో, కథం. వాళ్ళు కేసులు పెట్టచ్చు, లేకపోతే జైల్లో పట్టించచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఏదైనా చేయచ్చు. అది వాళ్ళ చేతులు ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు గొంతుతో చాలా మంచిగా మాట్లాడాలి. ఎవరిని ఉద్దేశించి కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేద్దామని, కుతంత్రాలు చేద్దామని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్గా మాట్లాడాలి. ఇలా మాట్లాడడం వల్ల మనకు ఎవ్వరి నుంచి కానీ ఎవ్వరి పరంగా కానీ నువ్వు వాస్తవాలు మాట్లాడినప్పుడు దాని గురించి మంచిగా అండర్లైన్ చేసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కటి ఏదైనా ఇప్పుడు చెప్పే వాళ్ళకు వినే వాళ్ళకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగాలి. ఇప్పుడు జనాల ఆదరణ ఉంటే, ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో వాస్తవం ఉండి జనాల ఆదరణ మనకు ఉంటే వాళ్ళు మనల్ని నెత్తిన పెట్టుకుంటారు. అదే నువ్వు వల్గర్ లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అనుకో, వాళ్ళు చీపో గీంతోటి ఏంది వీడు ఏం మనిషిడు గిట్లా మాట్లాడతారు, గట్లా చేస్తాడు కూడా మాట్లాడతారు. కాబట్టి అబ్యూజల్ లాంగ్వేజ్లో మాట్లాడరాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇది చెప్తుంది. గతంలో మన పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది. అబ్యూజల్ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. ఏదైనా గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయాలనుకుంటే, అడగాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మంచిగా, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఒక బాధ్యత గల పౌరుడు కాబట్టి ఆయన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. కాబట్టి ఏ రాజకీయ నాయకునికి కానీ, ఏ కామన్ మ్యాన్కి కానీ, ఏ నాయకులకు కానీ అబ్యూజల్గా మాట్లాడకూడదు. అబ్యూజల్గా మాట్లాడడం వల్ల తిరిగి మనకే దెబ్బ పడుతుంది. ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలా మాట్లాడడం వల్ల మనము ఫస్ట్ మన రెస్పెక్టే పోతుంది. ఫస్ట్ మాట్లాడే గొంతు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు వాగడం వల్ల మనకే దెబ్బ పడుతుంది. ఓకేనా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కానీ, ఏదైనా పోలీస్ కేసు అవుతుంది, లేకపోతే మనం ఒక నాయకుడి దగ్గరకు ఒకటి అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని అయ్యా నాకు ఇది కావాలని అడుగుతాము. అడిగినప్పుడు వాళ్ళతోటి మంచిగా దురుసుగా ప్రవర్తించకుండా మంచిగా మాట్లాడాలి.